శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సూచన మేరకు వారి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులు పడుకోవడానికి బెడ్స్ లేవు, బెడ్షీట్స్ లేవని తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కరోనా అని గుడ్డు ఇచ్చా చికెన్ ఇచ్చా అని డప్పు కొట్టుకున్నారు తప్ప కనీసం ఆసుపత్రిని చూడనట్టుంది. ఆసుపత్రిలో రోగులకు వసతులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన బృందమ్మ రాబోయే 2 నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిలా మారుస్తానన్న బృందమ్మ. అవునమ్మా అన్నప్పుడు నా నాయకురా మాస్క్ లేదమ్మా, మాస్క్ నేను ఇప్పుడు కాళహస్తి 100 బెడ్ కాదు 200 బెడ్ హాస్పిటల్కి వచ్చాను. గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు 100 బెడ్కి, అప్పుడు 2014 నుండి 2019 దాకా నేను చూసుకున్నాను ఈ హాస్పిటల్ ప్లస్ డయాలసిస్. సో అది చాలా బాగా చేసాం. ఎక్స్రేలే కానీ తర్వాత బెడ్స్ కానీ రస్ట్ పట్టినవి అన్నీ తీసేసి హాస్పిటల్ అంతా పెయింట్ చేయించి దగ్గర అప్పుడు 1 crore పెట్టి చాలా బ్యూటిఫుల్గా 12 మంది డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. ప్రతిదీ ఇక్కడే జరిగేది. తిరుపతి అనేది పోయేదే లేదు ఇక్కడ నుండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కాళహస్తిలో ఉండే డాక్టర్స్ కూడా మాతో చెప్పారు, ఏమైనా అమ్మ మాకు ప్రాక్టీస్ తగ్గిపోయింది ఈ హాస్పిటల్ మీరు వచ్చినప్పటి నుండి. ఓకే వచ్చాము, రోజుకు 1200 నుండి 1500 మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. ఈరోజు ఏమైంది 100 నుండి 200. అప్పుడు 2014లో మేము వచ్చినప్పుడు అంతకుముందు 10 years కాంగ్రెస్ ఉంది. ఆ కాంగ్రెస్లో ఏమీ లేదు. నేను వచ్చిన రోజు నేను ఇంకా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. బల్లులు, పాములు ఇటువంటివన్నీ బెడ్ల మీద ఉన్నాయి, చినిగిపోయిన బెడ్లు, అసలు ఏమీ లేదు. తిరిగి ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటి, పేషెంట్లు ఏంటి ఆ హాస్పిటల్ అనేది చూడలేదు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా? ఎంతసేపు కరోనా అంటాడు, వంకాయ అంటాడు, బెండకాయ అంటాడు. అంతేగాని ఈ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఎంతమంది చచ్చిపోయారో నీకు తెలుసా? ఎంతమంది వచ్చి చేరారో నీకు తెలుసా? ఎంత భయంకరంగా ఉందంటే డెలివరీ టేబుల్స్ కూడా రస్ట్ పట్టిపోయినాయి. డెలివరీ టేబుల్స్. ఇంకా పేషెంట్స్ ఏంటి, ఎవరు వచ్చినా కూడా తిరుపతి పంపించేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఉండటండి. ఇక్కడ అసలు డాక్టర్సే సరిగా లేరు. వీళ్ళందరినీ కూడా మేము సరి చేసుకోవాలి. మళ్ళీ యథాప్రకారం అప్పుడు ఎట్టుందో మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే తయారైపోయింది. దీన్ని సరి చేయాలంటే మాకు 1 or 2 months పడుతుంది. 100% నేను చూసుకుంటాను. డయాలసిస్ వస్తుంది, అక్కడికి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. డయాలసిస్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వచ్చిన సత్య గారు ఎడ్యుకేషన్ హెల్త్ మినిస్టర్ వచ్చి చాలా మంచి అబ్బాయి, మాకు బాగా క్లోజ్, మంచోడు. మేము అన్నీ కూడా అతని దగ్గర నుండి తీసుకొని ఇక్కడ డెవలప్ చేస్తాము. బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే బాగా చేయని వాళ్ళందరినీ కూడా మేము పంపించేసి బాగా చేసే వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం. అంతేగాని మేమేది చేయడానికి లేదు. ప్రతి పేషెంట్ అసలు
డెలివరీస్ ఆ రోజుల్లో దగ్గర దగ్గర రోజుకి 20-30 జరిగేవి డెలివరీస్. ఈ రోజు చూస్తే ఒక 10 మంది కూడా లేరు ఇక్కడ. ఏం చేసుకోను, ఇది చాలా బ్యాడ్గా ఉంది. మీరు అందరూ చూశారు, ప్రెస్ వాళ్ళంతా మీరందరూ కూడా తిరిగి చూశారు నాతో పాటు. మీరు కూడా మీ తరఫున ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని చేయండి. గవర్నమెంట్ తరఫున ఏం చేయాలనేది మేము చేస్తాం. ఇది 1 or 2 monthsలో నేను చూపిస్తాను హాస్పిటల్ అనేది ఎట్లుంటుంది అనేది. బెడ్షీట్లు లేవు, దిండ్లు లేవు, పరుపులు లేవు. పసిబిడ్డలు పుడితే వాళ్ళకి చేంజ్ చేసేదానికి అన్నీ అప్పుడు బాబు గారు ఇచ్చేవాడు, చంద్రబాబు నాయుడు గారు కిట్ ఇచ్చారు. దాంట్లో అన్ని బెడ్తో సహా అన్నీ ఉండేది ఆ బిడ్డకి ఏం కావాలి. ప్లస్ వాళ్ళని ఇంటికి పంపించేదానికి అంబులెన్స్లో ఇంటికి పంపించేవాళ్ళు ఎక్కడున్నా కూడా. అవన్నీ ఏమైనాయి, ఎట్టిపోయినాయి. మళ్ళీ మనమే చేయాల్సి వస్తాం, మనమే చేస్తాం కూడా. ఇది చాలా అన్యాయమైన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వంలో ఏది జరగలేదు. దాని గురించి అనుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. బిల్డింగ్లు కట్టుకొని రాజభవనాలు కట్టుకొని సరిపోయింది డబ్బంతా. కానీ బీదోళ్ళకి ఏం చేశాడో అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడుండే ఇంతకుముందు ఉండేవాడు కూడా ఏం చేశారో అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తుంటే, చూస్తుంటే అందరినీ. ఒక్కరికి కూడా సరైనది లేదు. రష్టపట్టి చైర్స్. కానీ ఈ నాకు అర్థం కాదు, 12 కోట్లు ఖర్చు పెట్టారు ఏది ఈ హాస్పిటల్. ఏం ఖర్చు పెట్టాడు? సున్నం వేసాడు, వెనకాల కొద్దిగా రూములు కట్టించాడు. ఇంకా నేను పైకి పోలేదు. థియేటర్స్ చూడాలి, డయాలసిస్ చూడాలి. ఇవన్నీ చూస్తే నాకు మనసు చాలా ఇప్పటికే కష్టంగా ఉంది. సరే కానివ్వండి, దేవుడు ఉన్నాడు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి వాళ్ళ చేతుల్లో పడింది. ఇది బాగు చేద్దామని. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం మటుకు ప్రతిదీ నేను బయట పెడతాను. ఎవ్రీ డే నేను వస్తాను ఇక్కడికి, ఎవ్రీడే వచ్చి చూసుకొని పోతాను ఎట్లా జరుగుతుంది ఏమనేది. మీ అందరి సహకారం మాకు కావాలి. ఎందుకంటే ప్రెస్ ఇది లేనిదే కష్టం. ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి, కాళహస్తి ప్రజలకు అందరికీ తెలియాలి. ఎట్టునింది గోపాలకృష్ణారెడ్డి పాలనలో, మధుసూదన్ రెడ్డి పాలనలో ఎట్టునింది, ఏం జరిగింది, ఎట్టునింది అనేది మీరు అందరికీ చెప్పండి, చేయండి. మిమ్మల్ని అందరినీ కోరుకునేది నేను బాగు చేస్తాను. హాస్పిటల్కి ఎవరు వచ్చినా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది అసలు 5 ఏళ్లలో ఏం జరిగిందనండి. ఇప్పుడు బాబు ఏం చేశాడు, సుధీర్ బాబు ప్రతిదీ టెంపుల్ అయిపోయింది, టెంపుల్ చూస్తున్నాడు, హాస్పిటల్ చూస్తా అన్నాడు, డయాలసిస్ చేస్తా అన్నాడు. సో నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్, అందుకే నేను వచ్చాను. బాబు బొమ్మన్నాడు, వచ్చాను. ప్లస్ నేను నిన్నటి నుండి స్కూల్స్కి వెళ్ళాను, హాస్టల్స్ చూశాను. ఒక దగ్గర 83 మంది పిల్లలకి అన్నం లేదు, ఒక దగ్గర పోతే 150 మంది పిల్లలకి అసలు ఏమీ లేదు. వాళ్ళకి ఏం పెడుతున్నారు అర్థం కాదు. ఏదంటే బిల్లులు రాలేదు. జగన్ పాలనలో ఎక్కడక్కడ బిల్లులు లేవు. ఏదంటే కూరగాయల వాళ్ళకి 12 లక్షలు అంటున్నారు, నీళ్లు తాగేదని 12 లక్షలు అంటున్నారు. ఎవరికేం లేదు. గ్యాస్ ఇవ్వటం లేదండి స్కూల్స్లో పోయిన 5 సంవత్సరాలు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ ఎమ్మెల్యే? ఏం చేస్తున్నాడు వాడు? మధుసూదన్ రెడ్డి దేనికి ఆయన? సరే జరిగిపోయింది. ప్రతిదీ సుధీర్ బాబు పర్సనల్గా కేర్ తీసుకుంటున్నాడు, పర్సనల్గా బాగు చేయాలని కోరుతున్నాడు. మీ అందరి సహకారం ఉండాలా, ఇక్కడ ఉండే ప్రజల సహకారం ఉండాలా, ప్రతి ఒక్కరి సహకారంతో మనం ముందుకెళ్దాం. నమస్కారం.